వాహ్ ముంగడ మన బండి ఎంత నీట్ అండ్ క్లీన్. ఈరోజు సండే కాబట్టి మొత్తం మంచిగా నీట్ చేపించి క్లీన్ చేసి తుడుచుకుంటా కూర్చున్నా. సో ఈరోజు మనం వెళ్తుంది రామ్కోట్. ఎందుకు వెళ్తున్నామంటే మన బండికి స్టిక్కరింగ్ చేయించాలి. Hey guys, welcome back to my YouTube channel again. So this is Shivam Kuril and you're watching my YouTube channel The Bluefin Rider. So welcome back again with a new video. So మీ అందరికీ తెలుసు నేను చాలా రోజుల నుంచి అయితే వ్లాగ్ వేయలేదు. లాస్ట్ వీడియో వచ్చేసి KTM వాళ్ళతోని ఆఫీషియల్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉండే కదా. సో అదే నా లాస్ట్ వీడియో. సో దాని తర్వాత ఇది స్టిక్కరింగ్ చేపిద్దాం అనుకుంటున్నా. స్టిక్కరింగ్ ఇన్ ద సెన్స్ ఏం పెద్ద మాడిఫికేషన్ అట్లాంటిది ఏం కాదు. జస్ట్ ఒక మన యూట్యూబ్ ఛానల్ పేరు అండ్ బండి పేరు విచ్ ఇస్ మ్యాక్స్ అది రాపిచ్చి రిటర్న్ అవుదాం. బాబు ఎండలు అయితే సంపుతున్నాయి. హెల్మెట్ లోపల మొత్తం చెమటలు అయిపోతుంది. నా తప్పు ఉంది. వీక్లీ ఒక వీడియో ఇస్తాను నేను. సో దానికోసం అయితే సారీ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నా బట్ బికాజ్ ఆఫ్ జాబ్ చేయలేకపోతున్నా. ఇక మొత్తం ఫుల్ టైం యూట్యూబర్ కావాలంటే జాబ్ వదులుకొని కూర్చోవాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్ గైస్. మనం ప్యాషన్ కోసం చేస్తున్నాము. ఫస్ట్ సర్వీస్ తర్వాత మన మ్యాక్స్ని అసలు మనం గుంజనే లేదు. అంటే కరెక్ట్గా హైవే రన్ ఒకటి చేయలేదు. సో దీన్ని అయితే లాంగ్ తీసుకెళ్ళి టాప్ స్పీడ్ టెస్ట్ చేయాలని ఉంది. సో కుదిరితే ఈరోజు సాయంత్రం వెళ్తాను పక్కా. సో చలో మరి ఇక మాటలు చాలా ఎక్కువైపోయినాయి. మనం సీదా ఇప్పుడు అక్కడ రేడియం షాప్ దగ్గర కలుద్దాం. రామ్కోట్ వెళ్తున్నాను నేను. మీ అందరికీ తెలుసు రామ్కోట్ ఇస్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ బైక్స్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. సో అక్కడే మన బండి యాక్సెసరీస్, పార్ట్స్, రేడియం వర్క్, సీట్ కవర్ వర్క్ అన్నీ అవుతాయి అన్నమాట. సో అక్కడ వెళ్ళాక కలుద్దాం. రామ్కోట్ అయితే వచ్చేసినాము. లోపల ఇక లాస్ట్ టైం మనం బఫానా సైన్స్ అని ప్రొటెక్టర్ వేయించినాము కదా, వాని దగ్గరనే వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ మన ఏజ్ ఎట్లెట్లయితే అయిపోతుంది అట్లా మన ఫ్రెండ్స్ కూడా దూరం అవుతారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నడరా ఇక్కడ పోదాం అక్కడ పోదాం అందరు ఒక్కొక్కరికి హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వడు వస్తలేడు భయ్య. అందరు బిజీ అయిపోయారు అందరి లైఫ్లలో. ఇక ఒక్కోనికి ఫోన్ చేసిన నడరా పోయి పోయేసి వద్దాం అంటే అసలు ఫోన్లు కూడా లేవడతలేరు ఎవరు. అందుకే ఒక్కొన్నే వచ్చేసిన బెస్ట్ భయ్యా. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు. మోస్ట్ ప్రాబబ్లీ అన్ని పనులు ఒక్కోళ్ళే చేయడం ట్రై చేయాలి. నేను నేర్చుకుంటున్నా. ఇంకా పక్కన ఉన్న బఫానా సైన్స్ అయితే బంద్ ఉంది. సో పక్కన ఇక్కడ ఆమేడ్స్ క్రియేటివ్ అని ఉంది. ఇక్కడ వచ్చినాము. యాక్చువల్లీ గైస్ వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే బ్రేక్ వస్తలేదు బండికి బ్రేక్ ఎందుకు వస్తలేదు అని చెక్ చేస్తే నేను వచ్చేటప్పుడు చైన్ స్ప్రే కొట్టుకొని వచ్చిన. ఆ చైన్ స్ప్రే మొత్తం రిమ్ చూడండి బిస్కెట్ చేసింది. అదే ఆయిల్ మొత్తం డిస్క్ పైన పడ్డది. అందుకే బ్రేక్ వస్తలేదు. నేనేమో మొత్తం డిస్క్ పైన నించుంటే కూడా బ్రేక్ వస్తలేదు. యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ డేంజరస్ గైస్. నెక్స్ట్ టైం మీరు ఇట్లాంటి చేసేటప్పుడు కొంచెం అక్కడ కార్డ్బోర్డ్ పెట్టి చేయండి. నాకు తెలియదు ఎంత చిల్లుతుంది అని ఆయిల్, కానీ డేంజర్ ఇట్ ఈస్. పని పూర్తి అయిపోయాక మనం వెళ్తున్నాం ఇంటికి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పని పూర్తి అయితే అయిపోయింది. మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తా. బండి ఇప్పుడు కొంచెం లోడెడ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ స్టిక్కర్స్తో లోడెడ్ కనిపిస్తుంది.
ఇదే ఫ్లోలో నేను మీకు అందరికి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, ఏంటంటే ఈ సమ్మర్లో మంచిగా ఏదైనా వాటర్లో ఆడుకునే ప్లేస్, వాటర్ పార్క్స్ అయితే కాదు, అంటే లాంగ్ హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ వరకు ఉంటే వాటర్ ఫాల్స్ లాంటివి ఏమైనా, రివర్స్ లాంటివి అట్లా ఏమైనా ఎంజాయ్ చేసే ప్లేస్ ఉంటే చెప్పండి. మనమైతే నెక్స్ట్ బ్లాగ్ అక్కడికి వెళ్ళి చేద్దాము. ఎందుకంటే నాకైతే ఇక్కడ ఏం అర్థమవుతలేవు, ఆల్మోస్ట్ అన్నీ తిరిగినాయే ఉన్నాయి. సో మీ ఊరు సైడు ఆంధ్రాలో నా వీడియోస్ ఎక్కడెక్కడైతే చూస్తున్నారు అక్కడ మోస్ట్లీ 200 కిలోమీటర్స్ ఉండాలి హైదరాబాద్ నుండి. ఏదైనా హిడెన్ ప్లేసెస్ అట్లాంటివి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అక్కడికైతే వెళ్ళి నేను విజిట్ అవుతాను. కొంచెం క్లైమేట్ మంచిగా అవుతుంది, ఎండ లేకుంటే మనం ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు. సారీ బ్రదర్. యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి నేను క్విక్ షిఫ్టర్ చాలా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నా. నాకు తెలియదు ఏంటంటే గేర్ వేసేటప్పుడు ఎక్సిలేటర్ ఇట్లా ఇట్లా అనేటోని, కానీ క్విక్ షిఫ్టర్ అదొక ప్రాపర్ యూజ్ కాదు. క్విక్ షిఫ్టర్ ఎట్లా అంటే ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఎక్సిలేటర్ డౌన్ చేయకుండానే గేర్స్ వేయాలి. సో అప్పుడే మీకు క్విక్ షిఫ్టర్ది యాక్చువల్ యూజ్ ఏందో అప్పుడు తెలుస్తుంది మీకు. డౌన్ షిఫ్ట్స్ అండ్ అప్ షిఫ్ట్ సేమ్ అట్లనే చేయాలి. అప్పుడు నాకు కొంచెం మజా వచ్చింది బండిలో. లేదంటే ఇంతకుముందు నార్మల్ ఇలా ఇలా అనుకుంటా గేర్ వేస్తున్నా నాకు తెలియకుండా. డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలంటే చాలా షార్ట్ అవుతుంది, కానీ కొంచెం తిరగాలనిపిస్తుంది. ఎండ తక్కువైంది. ఎండ తక్కువ ఉన్నప్పుడు, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మజా వస్తుంది. సర్వీసింగ్ తర్వాత ఎంకల్ టైర్ అసలు రోడ్ మీద ఆగుతలేదు. క్విక్ షిఫ్టర్ యాక్చువల్ యూస్ ఇది ఇట్లా గేట్స్ వేయాలి. నాకు తెలియకుండా ఏదో తప్పు వేలో వేస్తున్నా. మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, నాకు చెప్పని కూడా చెప్పలేదు క్విక్ షిఫ్టర్ యూజ్ చేసేది కరెక్ట్ వే కాదని. ముంగడ మామలు ఉంటారు. ఈరోజు సండే దావత్ పైసలు వెళ్ళాలంటే మామలు ఖచ్చితంగా ఉంటారు ముంగడ. ఓ ఫస్ట్ ఎంకల్ బ్రేక్ వస్తలేదు. ఎండ తగ్గింది, కొంచెం తిరిగే ఇంట్రెస్ట్ వచ్చింది. అయ్యో 200 వాడు వెళ్ళిపోయిండు. మనం క్యాప్ ఎగిరిపోయింది. ఏం చేసినారు బై తెలంగాణ ఫార్మేషన్ డే స్పెషల్ మనోళ్ళు. మొత్తం క్లోజ్గా అనిపిస్తుంది మస్తు. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. ట్యాంక్ బండ్ స్ట్రైట్ రోడ్ క్లోజ్ ఉందంట. వావ్, నాకైతే ఏం చేంజ్ అనిపిస్తలేదు. మన కేసీఆర్ అన్న ఉంటేనన్నా కొంచెం మంచిగా డెకరేషన్ అవన్నీ చేపిస్తుండే, కానీ ఏం లేదు భయ్. ఆ తెలంగాణలో ఉండబుద్ధి అయితే లేదు కేసీఆర్ అన్న సత్తాలో లేకుంటే. ఎట్లున్న రోడ్డు ఎట్లా చేసి పడేసారు. నైట్ టైం వస్తే మాత్రం ఇక్కడ లైట్లు కూడా లేవు, లైట్లు కూడా పీకేసారు. రేడియం వర్క్స్ అయిపోయాక మీరైతే బండి చూడొచ్చు. ఇది రేడియం వర్క్ కాదు యాక్చువల్లీ. ఇది నేను అప్పుడు పర్పుల్ రైడ్ వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ కొన్నా అనమాట. అప్పుడు అంట పెట్టిన స్టిక్కర్స్ ఎలా కనిపిస్తుందో చెప్పండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పేరు, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పేరు, అండ్ హియర్ ఇట్ ఈస్ మ్యాక్స్, మన సబ్స్క్రైబర్ ఇచ్చిన పేరు అనమాట. ఫైనల్లీ మ్యాక్స్కి అయితే ఫిక్స్ అయినా. మీరు బండి సాయంత్రం కుదిరితే మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను నేను. సీసీ రోడ్లో బండి ఇట్లా 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 గాడీలు ఉంటుంది. స్ట్రైట్గా పంజాగుట్ట బ్రిడ్జ్ ఎక్కేస్తే
ట్రాఫిక్ ఉండొద్దు. కార్నర్స్లో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది బండి అంటే, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడికే ఆపేద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్, స్టే సేఫ్, బాయ్, టేక్ కేర్.